కారం రంగు రుచి ఆచి కారం పొడి. రామరెడ్డి గారు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాడి పశు సంబంధిత విభాగాల్లో ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. సంతోషిస్తున్నాను. ఆయన భార్యగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఆయన లైఫ్ స్టైల్ చాలా క్రమశిక్షణతోటి టైం అంటే టైం పని చేసేవారు. ఎంతో మందికి చేసిన సేవలకు ఆయనకి గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నాను. ఈ పొదుపు సంఘాలు ఈ పనిలో ఆయన ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండేది? పొదుపు సంఘాలే చెప్పదండి, రూపాయి లేని వాళ్ళకి ఈరోజు కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చెప్పిన డాక్యుమెంటరీలు ఉన్నాయి. మాకు పిల్లలను చదివించుకుంటున్నాము, బట్టలు వేసుకుంటున్నాము, నగలు వేసుకుంటున్నాము. సార్ ఒక దేవుడు. మొన్న చనిపోయిన రోజు 1000 మంది వచ్చారు. ఆయన లైఫ్ ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఇన్స్పైరింగ్. ఆయన ఎంతో మంది జీవితాన్ని చేంజ్ చేశారు కదా. ఎంతో మంది. వాళ్ళు మీ దగ్గర ఏమన్నా షేర్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు ఏంటంటే ఇదే చెప్పాను కదా నీకు, ఇప్పుడు మాకు రూపాయి లేని వాళ్ళకి సార్ మమ్మల్ని ఒక దేవునిలాగా కాపాడాడు. ఎట్లా డబ్బు మొదట్లో వీళ్ళకి పొదుపు సంఘంకి వెళ్ళి ఇట్లా పొదుపు చేసుకోవాలనేది నేర్పించి తర్వాత వాళ్ళకు అండర్స్టాండ్ చేసి అట్లా ఒక్కరోజు కాదు 75 నుంచి మొన్నటి వరకే గోల్డెన్ జూబ్లీ కూడా అయింది. గోల్డెన్ జూబ్లీ కూడా వెళ్ళారు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు చెప్పేది ఈయన ఒక దేవుడు. ఒక జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడారు, ఇట్లాంటి వాళ్ళని దేవుడు అప్పుడప్పుడు పుట్టిస్తూ ఉంటాడు. ఈయన చేసిన సేవలు మరవలేనివి. నేను ఎప్పుడు పెద్దన్న అని పిలిచేవాడిని, గురువు గారు అని పిలిచేవాడిని. ఇక్కడైందా కానీ మా బాగా లేకపోతే ట్రైన్లో వెళ్ళేవారు. తర్వాత కారులో వెళ్ళడం మొదలు పెట్టారు. కానీ ట్రైన్లో వెళ్ళి అక్కడ ఉండి ఊర్లకు ఆ పాట వాళ్ళు పాట రాసిండ్రు కదా నేడు, అదొకసారి తీసుకురా. అంటే సూర్యుడు ఉదయించక ముందే మా మధ్యన ఉండేవాడు ఆయన. అది చదివితే మీకు మొత్తం అర్థమవుతుంది. వాళ్లకు అర్థమయ్యేలాగా అర్థం చేసి వాళ్ళకు మీరు ఇట్లా చేసుకుంటే ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా కొన్ని ఈ డైరీ పెట్టారు అక్కడ, కొన్ని కోట్లు పెట్టి వాళ్ళకి లేడీస్ కోసం. అది బాగా రన్ అవుతుంది. ఇలా సమాజానికి సేవ చేసే వాళ్ళు కుటుంబానికి ఫ్యామిలీ లైఫ్ అంటే మాకు కూడా సలహాలు ఇచ్చేవారు. కానీ నాకు చెప్పేవారు, నువ్వు ఈ ఫ్యామిలీని చూసుకుని పిల్లలు చదివేటట్లు చూడాలి. ఏమున్నా మనకు డబ్బులు అవన్నీ మన దగ్గర ఏదో ఉంది అని కాకుండా చదువు ఉండాలి అని చెప్పేవారు. ఇద్దరు బాగా చదువుకున్నారు. నా గ్రాండ్ డాటర్స్ కూడా బాగా చదువుకున్నారు. ఇన్నాళ్ళకు ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది కదా, ఇది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.